Hello guys, welcome back to our channel Rising School. First of all, subscribe to our channel, like, share and comment your opinion on our channel. So without delay, we are going to start our session. Session is today classification of elements and the periodic table. Elements classification and the periodic table అంట. ఎలిమెంట్స్ ఎందుకు క్లాసిఫై చేయాలి అసలు? నేనొక మనిషిని, ఒక మనిషి, ఈయనొక మనిషి, ఈయనొక మనిషి. ఒక్కొక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. మంచి వాళ్ళందరినీ ఒక సైడ్, టాపర్స్ అందరినీ ఒక సైడ్, డల్లర్స్ అందరిని ఒక సైడ్, చెడ్డ వాళ్ళందరినీ ఒక సైడ్, ఇట్లా కేటగిరీస్ లాగా క్లాసిఫై చేసారు ఎలిమెంట్స్ ని. ఎగ్జాంపుల్ కి మీరు ఇప్పుడు ఏదైనా ఒక సపోజ్ డిమార్ట్కో, నేషనల్ మార్ట్, మెడికల్ షాప్, ఈవెన్ మెడికల్ షాప్కి వెళ్ళినా ఇట్లా టాబ్లెట్స్ ఉంటాయి కదా. టాబ్లెట్స్ అనేవి రోస్ లో అరేంజ్ చేసి ఉంటారు. రోస్ ఆర్ కాలమ్స్ ఒక స్పెసిఫిక్ ఆర్డర్ లో. 10th క్లాస్ వాళ్ళని 10th క్లాస్ లోనే కూర్చోబెడతారు, 9th వాళ్ళని 9th లోనే, 9th వాళ్ళని తీసుకొచ్చి 10th లో కూర్చోబెట్టారు కదా. దీనికి దానికే సపరేట్ గా క్లాసిఫై చేస్తుంటారు. మరి ఎలిమెంట్స్ కూడా ఇట్లా పడేసి ఉన్నాయంట. పడేసి ఉంటే చదువుకోవడానికి మీకు నాకు ఇబ్బంది అవుతుంది కదా. మీకు ఇబ్బంది, నాకు ఇబ్బంది, ఎవరికైనా ఇబ్బంది, అవునా? అందుకోసమనే మన సైంటిస్ట్ వర్క్ చేసి ఒక పీరియాడిక్ టేబుల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అందుకే మన సైంటిస్ట్ అందరూ వర్క్ చేసి ఒక పీరియాడిక్ టేబుల్ ని ఫైండ్ చేద్దామని వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డాబర్ నియర్ అనే సైంటిస్ట్ వచ్చారు. డాబర్ నియర్ వాజ్ ద ఫస్ట్ సైంటిస్ట్. నియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు దేని గురించి? ఎలిమెంట్స్ గురించి. ఈయన ఎక్స్ప్లెయిన్ చేసి దానితో ఏమి ఇచ్చింది? ఏమని? డాబర్ నియర్ లా ఆఫ్ ట్రాక్స్. డాబర్ నియర్ ఎక్స్ప్లెయిన్ చేసింది కాబట్టి ఆయన పేరు. రేపు మనం ఎక్స్ప్లెయిన్ చేసి మన పేరు పెడతారు. నోబెల్ ప్రైజ్ చేతిలో పెట్టి గుడ్ యూ డన్ అని చెప్తారు. మరి డాబర్ నియర్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఏం ఎక్స్ప్లెయిన్ చేసిండు? ద ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇది ఆయన గురించి. ఈయన జర్మన్ సైంటిస్ట్. డాబర్ నియర్ అంటే జర్మన్ సైంటిస్ట్. ఈయన ఫుల్ నేమ్ జాన్ వాల్ఫ్గాంగ్ జాన్ వాల్ఫ్గాంగ్ డాబర్ నియర్. ఈయన ఎలా క్లాసిఫై చేసిందో చూద్దామనండి. ద అటామిక్ వెయిట్. అటామిక్ వెయిట్ ఇదేంటి? అటామిక్ వెయిట్ ఆఫ్ middle element is average of the atomic weights of first and third. The atomic weight of middle element. Atomic weight of middle element. Example key: lithium, sodium, potassium.
లిథియం ఎంత అటామిక్ వెయిట్? అటామిక్ వెయిట్ 7. దీని ఎంత అటామిక్ వెయిట్? 23. అటామిక్ వెయిట్ 23. ఇదెంత? 13. ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేసారో చూడండి. ద weight of middle element is middle element ఎంత weight? 23 is equals to atomic weight of average of atomic weight of first and third. Average అంటే ఏంటిది? మీన్. యావరేజ్ అంటే మీన్ ఏంటిది? 7 plus 39/2. 7 plus 39 అంటే ఎంత? which is equals to 46/2 which is equals to 23. ఇప్పుడు మనకు ఇది రెండింటిని యావరేజ్ చేస్తే ఇదే వచ్చిందా? అదే వచ్చింది. ఎగ్జాంపుల్ అదే. మిడిల్ ఎలిమెంట్ అటామిక్ వెయిట్ అనేది సమ్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్. లిథియం, సోడియం, పొటాషియం, కాల్షియం, సీనియం, బేరియం, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. దీని 5 ఎక్స్ప్లెయిన్ చేసిందంటే అప్పటికి ఎన్ని ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేసింది? 5 into 3 which is 15 ఎలిమెంట్స్ అనేది ఎవరు? టాపర్ నియర్ అండ్ సైంటిస్ట్ అప్పటి వరకు మనకి 15 ఎలిమెంట్స్ అనేవి డిస్కవర్ చేసిండు. మరి లిమిటేషన్స్ ఏంటివి? ఎక్స్ప్లెయిన్ చేసిండు, ఈడికి అయిపోయింది. ఇక మనం ఈడైతే చదువుకుంటే ఎలిమెంట్స్ అన్నీ అయిపోతాయి అనుకుంటారా? కాదు, ఈయన కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మరి ఈయన ఏం ఎక్స్ప్లెయిన్ చేయలే? ఇది ఎక్స్ప్లెయిన్ చేసిండు కానీ ఏం ఎక్స్ప్లెయిన్ చేయలే. అది చూద్దాం. లిమిటేషన్స్. ఆ టైంలో ఆల్ ద ఎలిమెంట్స్ discovered at that time cannot be arranged in law of triads. అంటే ఈయన 15 ఎలిమెంట్సే ఆప్షన్గా 15 ఎలిమెంట్సే డిస్కవర్ చేసినట్టు పెట్టిండు. కానీ దీనికంటే ఎక్కువ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అప్పుడు ఆ ఎలిమెంట్స్ ని లా ఆఫ్ ట్రాడ్స్ లో పెట్టలేకపోయిండు. లా ఆఫ్ ట్రాడ్స్ లో పెట్టలేకపోయిండు ఎందుకనంటే సెకండ్ ఈక్వల్స్ టు నాట్ ఈక్వల్స్ టు ఫస్ట్ ప్లస్ థర్డ్ బై 2. సెకండ్ ఎలిమెంట్ అనేది, మిడిల్ ఎలిమెంట్ అనేది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ కాలేదు. అంటే ఇది 20 ఈక్వల్స్ టు 50 ప్లస్ 100/2. 20 ఈక్వల్స్ టు 75 వస్తుంది.
20 = 75 ఇట్లా సాటిస్ఫై అవుతుందా? కాలేదు. ఈయన అన్ని ఎలిమెంట్స్ కి ఇలా చేయలేకపోయిండు, ఫెయిల్ అయిపోయిండు. ఒక్క దగ్గర ఇంకున్నాయి, ఒక్క దగ్గరనే ఏం కాదు. దిస్ లా failed for low mass or very high mass elements. ఒక ఎలిమెంట్ కి మాస్ అనేది ఉంటుంది. మాస్ లో మాస్ ఉన్నా, హై మాస్ ఉన్నా, వెరీ లో ఉన్నా, వెరీ హై ఉన్నా ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిండు. వెరీ హై మాస్ ఉన్నా, లో మాస్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిండు. ఇప్పుడు 100 ఉంటుంది, 1.000. ఇది చాలా తక్కువ, 0 పాయింట్ సంథింగ్. లో మాసెస్ కి, హై మాసెస్ కి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిండు. This is not ఇలా అనేది స్ట్రిక్ట్లీగా వ్యాలిడ్ కాదు. డాబర్నియర్ ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేసిందో చూసేయండి అంతే. ఒక సైంటిస్ట్ అయిపోయిండు, ఏదైనా తప్పు అని, ఇప్పుడు నేను చేసింది నేను తప్పు అని చెప్తానా, అట్లా ఎర్రర్స్ ఉన్నాయని చెప్తానా? ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ లో ఇంకో సైంటిస్ట్ వస్తాడు, ఆ సైంటిస్ట్ మళ్ళీ చెప్తాడు. ఆయననే డాబర్నియర్ కి ఎవరు వచ్చారు? న్యూ ల్యాండ్ అనే వ్యక్తి వచ్చారు. న్యూల్యాండ్ ఈస్ వన్ కంట్రీ. తెలుసుగా అందరికి న్యూల్యాండ్. ఐసీసీ చూస్తారా క్రికెట్? చూసే వాళ్ళకి తెలుసు, కళ్ళు మూసుకొని. వరల్డ్ కప్. న్యూల్యాండ్స్ లా ఆఫ్ టేల్స్. న్యూలాండ్ ఏం ఎక్స్ప్లెయిన్ చేసిండు? లా ఆఫ్ ఆప్టేట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇంతకుముందు ట్రాక్స్ అంటే ట్రై అంటే 3 కదా, అంటే 3 ఎలిమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఈయన ఫుల్ నేమ్ జాన్ న్యూలాండ్. ఈయన ఎక్కడ పుట్టిండు అంటే బ్రిటిష్ అంటే ఈయన ఒక బ్రిటిష్ కెమిస్ట్. న్యూలాండ్ పేరు పెట్టుకున్నాడు, బ్రిటిష్ అనేమో ఉంటుంది. బిఎన్, బ్రిటిష్ న్యూలాండ్. Again, elements are arranged in ascending order of their atomic weights
every right element starting from a given element resembles in its every element arranged in ascending order of their atomic weights. అంటే చిన్న నుండి పెద్ద అసెండింగ్, డిసెండింగ్ అంటే పెద్ద నుండి చిన్న, అసెండింగ్ అంటే 1 2 3, ఇది 3 2 1. అసెండింగ్ డిసెండింగ్, అసెండింగ్ అంటే ఇంక్రీజింగ్, డిసెండింగ్ అంటే డిక్రీజింగ్. Ascending order of their atomic weights, every ith element starting from a given element reassemble in its property to that a given element. Every ith element from starting, ఇక్కడ గివెన్ నేను ఒక ఎలిమెంట్ ఇచ్చిన, ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 ఎయిత్ ఎలిమెంట్ ఉంది కదా, reassembles its property to that given element. అంటే దీని ప్రాపర్టీ అండ్ దీని ప్రాపర్టీ సేమ్ ఉంటాయని చెప్తుంది అంతే. ఫస్ట్ ఎలిమెంట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ ప్రాపర్టీస్ రీఅసెంబుల్ అయితే, ఫస్ట్ ఎలిమెంట్ ప్రాపర్టీ అనేది లాస్ట్ ఎలిమెంట్ ప్రాపర్టీ తోటి రీఅసెంబుల్ అవుతుంది. దాదాపు ఈయననే పీరియాడిక్ టేబుల్ అంతా డిస్కవర్ చేసి, ఈయన పీరియాడిక్ టేబుల్లో కొంచెం ఒక 50 పార్ట్ దాకా డిస్కవర్ చేసేసిండు. కానీ నాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ ప్లేస్డ్ 2 elements into a same slot. ఈయన 2 ఎలిమెంట్స్ ని ఒకటే స్లాట్ లో పెట్టిండు. ఎగ్జాంపుల్ మనకి ఈ బాక్స్ ఒక స్లాట్, ఈ స్లాట్ లో కోబాల్ట్ అండ్ నికెల్ రెండింటిని ఒకటే బాక్స్ లో పెడితే ఇవి రెండింటికి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి, కానీ రెండింటిని ఒక బాక్స్ లో పెడతామా? పెట్టద్దు, తప్పు, ఫెయిల్ అయిపోయింది ఇక్కడ. Some elements are placed in same group but with different properties. ఉన్నప్పటికీ
వాటిని సేమ్ గ్రూప్స్ లో పెట్టిండు. ఇప్పుడు నువ్వు వేరే క్లాస్, నేను వేరే క్లాస్, నువ్వు 9th క్లాసు, నేను 10th క్లాస్. ఇప్పుడు నువ్వు 10th, నేను ఫస్ట్ ఇయర్ అనుకో. ఇప్పుడు నన్ను ఫస్ట్ ఇయర్ లో కూర్చోబెడతా అంటే నడుస్తుందా, నన్ను 10th లో కూర్చోబెడతా అంటే నడుస్తుందా? నడవదు. ఎవరిది వాళ్ళకే ఉండాలి. నేను అట్లా చేసిండు. ఇప్పుడు 10th క్లాస్ కాకముందే నిన్ను కాలేజీలోకి తీసుకొచ్చిండి. No room for new elements. ఈయన ఇప్పుడు నేను కొన్ని ఎలిమెంట్స్ డిస్కవర్ చేసిన. నేను ఒక 100 ఎట్లా చెప్పాలి, ఇప్పుడు ఒక 2 రూమ్స్ ఉన్నాయి. 2 రూమ్స్ 200 రూమ్స్ ఉన్నాయి. 200 రూమ్స్ అన్నిటినీ నేను ఫిక్స్ చేసిన. ఇప్పుడు ఒక హాస్టల్, మీ స్కూల్లో ఒక్కొక్క క్లాస్లో ఎంత స్ట్రెంత్ ఉంటుంది, 60-50 ఉంటుంది కదా, సెక్షన్ కి. అట్లనే నేను ఏం చేసిన, క్లాస్ అన్ని అరేంజ్ చేసిన. బట్ నాకు 10th క్లాస్లో అడ్మిషన్స్ ఇంకొక 60 మెంబర్స్ ఎక్స్ట్రా వచ్చారు నా స్కూల్కి. స్టడీ బాగుందని, ఇక్కడ ల్యాబ్స్ అన్ని ఉన్నాయన్నవి వచ్చేసారు. అప్పుడు నేను ఏం చేయాలి? అదే డౌట్ ఇక్కడ వచ్చింది. ఈయన కూడా కొత్త స్టూడెంట్స్ కి, అంటే కొత్త ఎలిమెంట్స్ అనేది ఛాన్స్ ఇవ్వలేదు. ఎక్కడ ప్లేస్ చేయడానికి ఛాన్స్ ఇవ్వలేదు. అంటే అన్ని బాక్సెస్ లో ఈయన ఎలిమెంట్స్ అనేవి ఫిక్స్ చేసి, నో స్పేస్ ఫర్ న్యూ ఎలిమెంట్. న్యూ ల్యాండ్ తర్వాత మనకి ఇంకో సైంటిస్ట్ ఉన్నారు. ఆ సైంటిస్ట్ ఎమ్మెల్డీ. After Newland, the scientist not came, the scientist came. Who is Mendeleev? మనము మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ చాలా రోజులు వాడుకున్నాం. చాలా అంటే చాలా ఇయర్స్ వాడుకున్నాం. చాలా రోజులు కాదు, చాలా ఇయర్స్ వాడుకున్నాం. బట్ దాంట్లో కూడా కొన్ని లిమిటేషన్స్ అనేవి వచ్చినాయి. దాని తర్వాత ఇంకో సైంటిస్ట్, మోస్లీ అనే సైంటిస్ట్ వచ్చి మనకి పీరియాడిక్ టేబుల్ ఎలా ఉండాలని డిజైన్ చేశారు. He arranged ఈయన ఎలిమెంట్స్ ని అరేంజ్ చేసిందంట. ఎలా? ఈ అరేంజ్డ్ ఎలిమెంట్స్ ఇన్ increasing order of their atomic weights. ఈయన ఎలిమెంట్స్ ని ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్ బేస్ చేసుకొని ఎలిమెంట్స్ అన్నిటిని ఒక టేబుల్ లో అరేంజ్ చేసిండు. బట్ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పీరియాడిక్ టేబుల్ అనేది అటామిక్ నెంబర్ ని బేస్ చేసుకొని అరేంజ్ చేసారు. బట్ ఈయన అటామిక్ వెయిట్స్ ని బేస్ చేసుకొని చేసిండు. ఆయన ఎలా డివైడ్ చేసిండు? మరి ఇప్పుడు ఇది ఒక బాక్స్ లో డివైడ్ చేసింది అంటున్నాం.
ఈ బాక్స్ లో ఎలిమెంట్స్ అని చదువుకోవడానికి ఈజీగా ఒక పేపర్ లో ఈ పేపర్ లో ఎలిమెంట్స్ అన్ని అరేంజ్ చేసిండు. ఆయన ఎలా అరేంజ్ చేసిండు? హీ డివైడెడ్ chart into 8 vertical columns known as grooves. వర్టికల్ అంటే ఏంటి? ఇలా పర్పెండిక్యులర్ టు ఎర్త్ 1 2 3 4 5 6 7 8 ఇలా 8 వర్టికల్ కాలమ్స్ లాగా ఆయన పీరియాడిక్ టేబుల్ అనేది డివైడ్ చేసిండు. మళ్ళీ ఈ గ్రూప్స్ ని కూడా ఇలా ఉంచకుండా ఏ బి ఏ బి ఏ బి ఏ బి ఇలా ఏబి ఏబి లాగా డివైడ్ చేసేసిండు. సబ్ గ్రూప్స్ లాగా ఏబి సబ్ విచ్ ఇస్ నేమ్ ఏబి సబ్ గ్రూప్స్ లాగా డివైడ్ చేసిండు. ఎవరు? మెండలీవ్. ఆయన సెకండ్ కాలంలో అంటే ఇలా కాలమ్స్ ఉన్నాయి కదా, ఈ సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఆక్సిజన్ తోటి రియాక్ట్ అయినప్పుడు జనరల్ ఫామ్ ఆర్ఓ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు బెరీలియం అనేది ఆయన సెకండ్ గ్రూప్ ఎలిమెంట్. బెరీలియం 2+ R+2 ప్లస్ ఓ. ఆక్సిజన్ అంటే ఓ, ఆక్సిజన్ కి నెగిటివ్ ఉంటుంది. దే ఫార్మ్ బిఈఓ, బెరీలియం ఆక్సైడ్. ఇలా ఒక ఎగ్జాంపుల్. బెరీలియం ఫామ్ అవుతుందా, ఇంకా సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ అన్ని ఫామ్ అవుతుంది. ఇంకొకటి మాగ్నీషియం. మాగ్నీషియం ఆక్సైడ్. ఇలా మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ అనేది ఇలా క్లాసిఫై అయిపోయింది మనకి. మరి గ్రూప్స్ ఎలా రిప్రజెంట్ చేశారు? గ్రూప్స్ ఆర్ represented
by Roman numbers. ఇప్పుడు నేను నాకు ఏదైనా ఒక పేరు పెట్టి చెప్పాలి కదా. మరి ఈ గ్రూప్స్ కి కూడా రోమన్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 8, 1 to 8 రోమన్ నెంబర్స్ ఇచ్చేసిండు. ఆ రోమన్ నెంబర్స్ లో కూడా ఏ అండ్ బి. ఇది 1A, ఇది 2A, ఇది 3A, ఇది B, ఇది B, ఇది B, 4A, B, అలా సబ్ గ్రూప్స్ 4A, 1A, 1B, 1A, 1B, 2A, 2B, 3A, 3B. ఇలా మనకి ఎలిమెంట్స్ అనేవి 8 subgroups represented by the Roman numbers from 1 to 8 and subgroups AB. గ్రూప్స్ ని ఇలా ఉన్న వర్టికల్ కాలమ్స్ ని గ్రూప్స్ అంటారు. మరి వర్టికల్ ఉన్న వాటిని ఇట్లుంటే అయిపోతుందా? ఈడ పెట్టి వచ్చా ఇట్లా హారిజెంటల్ గా కూడా ఉండాలి కదా. The horizontal columns the horizontal rows are called periods. క్లాస్ లో ఫస్ట్ పీరియడ్ సెకండ్ పీరియడ్ కాదు, సర్టెన్ పీరియడ్. దానికి చాలా డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. ఈ హారిజాంటల్ అంటే ఎర్త్ కి ప్యారలల్ ఉంది. ఎర్త్ కి ప్యారలల్ ఉన్న వాటిని పీరియడ్స్ అంటారు. ఇది ఎర్త్, ఇప్పుడు ఇది ఈ ఫోన్ అనేది ఎర్త్. ఎర్త్ కి ప్యారలల్ గా ఉన్న వాటిని దీనికి రోస్ అంటారు. ఇప్పుడు ప్యారలల్ గా రాస్తే రోస్ ఆర్ హారిజాంటల్ రోస్, వీటిని పీరియడ్స్ అంటారు. అదే వర్టికల్ గా పర్పెండిక్యులర్ అంటే 90 degrees యాంగిల్, ఇప్పుడు ఇది ఈ రెండింటికి 90 degrees యాంగిల్ ఉంది కదా, వాటిని వర్టికల్ కాలమ్స్ అంటారు. వర్టికల్ కాలమ్స్ ఏమంటారు మరి? గ్రూప్స్ అని అంటారు. ఈయన ఫ్యూచర్ లో వచ్చే ఎలిమెంట్స్ కి కొంచెం స్పేస్ ఇచ్చేసాడు. అప్పటికే ఆయన సగం కనిపెట్టిండు. ఎక్క బోరాన్, ఎక్క సిలికాన్, ఎక్క అల్యూమినియం. He gave space for future discovered elements. అయినా ఫ్యూచర్ లో డిస్కవర్ అయ్యే ఎలిమెంట్స్ కి కొంచెం కొంచెం స్పేస్ ఇచ్చేసిండు. ఈ టేబుల్ లో ఇక్కడ కొంచెం స్పేస్ ఇచ్చేసిండు. ఇంతకుముందు మనకు న్యూ ల్యాండ్ అయినా ఒక్క స్పేస్ కూడా ఇవ్వదు. అయిన ఎలిమెంట్స్ ఏనా ఇదే మొత్తం చదువుకోవాలనుకున్నాం. బట్ ఇండియా మనం సైంటిస్టులు అందరూ చాలా మంచి వాళ్ళని, ఇలా ఫ్యూచర్ లో ఏమైనా ఎలిమెంట్స్ వస్తాయని ముందే కనిపెట్టి వాటికి స్పేస్ ఇచ్చేసిండు. ఆ స్పేస్ లో కూడా అప్పటికి ఫైండ్ అవుట్ చేసిండు. ఆ ఎలిమెంట్స్ కి కరెక్ట్ నేమ్ తెలియక ఎకా బోరాన్,
एका सिलिकॉन एका अल्युमिनियम एका బోరాన్ ఎకా సిలికాన్ అండ్ ఎకా అల్యూమినియం అని వాటికి నేమ్స్ ఇచ్చాడు. బట్ అవి మనకి ఇప్పుడు కొత్త సైంటిస్ట్ ఫైండ్ అవుట్ చేసి వాటికి ఎకా బోరాన్కి స్కాండియం అని, ఎకా సిలికాన్ జర్మేనియం అని, గ్యాలియం అని దీనికి నేమ్ ఇచ్చారు ఎకా అల్యూమినియం. ఆయన డిస్కవర్ చేసిన ఎలిమెంట్స్ ఇది 1 మార్క్ కి 1 మార్క్ స్టార్. ఎకా boron is called as scandium. Eca silicon is called as germanium. Eca aluminum also known as gallium. ఇది 1 మార్క్ ఇంపార్టెంట్. BSSGAG. BS BSASSG. BSASSG కోడ్ ఇదే, ఏం లేదు ఇక. దెన్ మనకి మెండలిక్ పీరియాడిక్ టేబుల్లో కూడా కొన్ని లిమిటేషన్స్ అనేవి వచ్చినాయి. లిమిటేషన్స్ వచ్చినాయి కాబట్టి ఈయన పీరియాడిక్ టేబుల్ పూర్తిగా మనం వాడలేకపోయినాం. దాదాపు ఈయన పీరియాడిక్ టేబుల్ ని కొంచెం కొంచెం మాడిఫై చేసి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అని పేరు పెట్టారు. కానీ మొత్తం చేసిన సైంటిస్ట్ ఎవరంటే మనకి మెండలీఫ్. ఈయన ఇంకొకటి ఉంది, కరెక్షన్ ఆఫ్ అటామిక్ వెయిట్స్. ఈయన ముందు డిస్కవర్ చేసిన సైంటిస్ట్ ఎవరు, డాబర్నియర్ అండ్ న్యూలాండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ అటామిక్ వెయిట్స్ ని కరెక్షన్ చేశారు. అటామిక్ వెయిట్ ని ఏ లెటర్ తోటి ఇండికేట్ చేస్తారు, ఏ తోటి ఇండికేట్ చేస్తారు కదా. ఈ ఈక్వల్స్ మనకి ఉన్న ఫార్ములా ఏంటిది, ఈక్వివాలెంట్. మరి ఈక్వివాలెంట్ వెయిట్ ఏడికొంది వస్తుంది, బై ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంటల్ గా ఈక్వివాలెంట్ వెయిట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అప్పుడు వ్యాలెన్సీ అనేది వాళ్ళకి తెలియక ఇది ఒక థాట్ అనుకొని వాళ్ళు వ్యాలెన్సీకి ఇంత ఇచ్చేసారు. ఎక్స్పెరిమెంటల్ గా వాళ్ళకి ఎంత వచ్చినప్పుడు, ఎగ్జాంపుల్ బెరీలియం అటామిక్ వెయిట్ 13.5 అని ఇచ్చినప్పుడు, బెరీలియం అటామిక్ వెయిట్ 13.5 అని ఇచ్చారు. ఎట్లా ఎక్స్పెరిమెంటల్ గా 4.5 అని తెలిసింది. దాని వ్యాలెన్సీ ఏమనుకున్నారంటే 3 అనుకున్నారు. అది 13.5 కి ఈక్వల్ అండి. బట్ మన సైంటిస్ట్ కి వ్యాలెన్సీ ఫైండ్ అవుట్ చేసేసి అది 3 కాదమ్మా 2 అని చెప్పారు. 4.5 ఇంటూ వ్యాలెన్సీ ఎంత 2. బెరీలియం కి వ్యాలెన్సీ 2 కాదా, ముందున్న సైంటిస్ట్ 3 అని చెప్పారు. సో ఇది బెరీలియం అటామిక్ వెయిట్ అనేది 9 అయింది. ఈ కరెక్షన్ he done the correction of atomic weights. ఈయన అటామిక్ వెయిట్స్ కరెక్షన్ ని చేసిర్రు. మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ అయిపోయినాక మోడర్న్ పీరియాడిక్ టేబుల్. కానీ మెండలీఫ్ కి ఉన్న కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కదా మనకి.
ఎవరు చేసినా వాటికి లిమిటేషన్స్ ఉంటాయి. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లో కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. హైడ్రోజన్ ఏడ పెట్టాలో తెలియదు, ఫస్ట్ గ్రూప్ లోనా సెవెంత్ గ్రూప్ లోనా ఇంకా కూడా. మీరు హైడ్రోజన్ ఏడ పెట్టాలని ఫైండ్ అవుట్ చేసిరా, చేతిలో నోబెల్ ప్రైజ్ పెడతారు, బ్యానర్లు కొట్టిస్తారు, తోపడ్డారు. ఈయనకి రెండు లిమిటేషన్స్ అనే వచ్చినాయి. anomalous pair of elements, dissimilar elements placed together. చాలా ఎక్కువ లిమిటేషన్స్ ఏం లేవు కాబట్టి ఈ పీరియాడిక్ టేబుల్ ని చాలా రోజులు వాడారు. ఈ లిమిటేషన్స్ అయిపోయినాక మనకి ఇప్పుడు వచ్చిన మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ని మోస్ట్లీ డిజైన్ చేశారు ఏ ఇయర్ లో? 1913. మోస్ట్లీ 1913లో మోస్ట్లీ అనే వ్యక్తి మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనేది ఇచ్చిండు. మరి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఎలా డిజైన్ చేసిందంటే అకార్డింగ్ టు దేర్ అటామిక్ నెంబర్స్ ద్వారా, అంటే అటామిక్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఈక్వల్స్ టు 1, హీలియం 2, బెరీలియం 3, అలా అకార్డింగ్ టు అటామిక్ వెయిట్స్ అనేది మన మోడర్న్ పీరియాడిక్ టేబుల్ డిజైన్ చేయబడింది. ఇలా మన మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఇలా ఉంటుంది. దీంట్లో ఈ వర్టికల్ కాలమ్స్ ఉన్నాయి కదా, మనకి ఎన్ని వర్టికల్ కాలమ్స్ ఉంటాయి అంటే 18 వర్టికల్ కాలమ్స్ ఉంటాయి. దాంట్లో 8 అని చెప్పారు, బట్ దీంట్లో 18. వీటిని రోస్ అంటారు. రోసా కాదు, గ్రూప్స్ కాలమ్స్ ని గ్రూప్స్ అంటారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,
11, 12, 13, 14, 15, 16, 17, 18. 18 గ్రూప్స్ అనేవి మనకు ఉంటాయి. 18 గ్రూప్స్ ని మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ డిస్కస్ చేసిండు. మరి రోస్ మనకి ఇప్పుడు వర్టికల్ గా ఉన్నాయి, హారిజంటల్ గా రోస్ కూడా ఉండాలి కదా. హారిజంటల్ రోస్ కూడా డిస్కస్ చేసిండు. హారిజంటల్ రోస్ కి నేమ్స్ ఏమి ఇచ్చిండంటే పీరియడ్స్. హారిజంటల్ రోస్ కి పీరియడ్స్ అని నేమ్ ఇచ్చిర్రు. మనకి ఇవన్నీ ఉంటాయి, 7 అనేటువంటివి ఉంటాయి. మనకి ఇక్కడ వేరే ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడి వరకు మనం మోడర్న్ పీరియాడిక్ టేబుల్. హారిజంటల్ గా ఉన్నది రోస్, హారిజాంటల్ గా ఉన్నవి రోస్, వర్టికల్ గా ఉన్నవి హారిజాంటల్ గా ఉన్నవి రోస్, వర్టికల్ గా ఉన్నవి కాలమ్స్. 18 గ్రూప్స్. గ్రూప్స్ అంటే వర్టికల్ గా ఉన్నవి. 7 పీరియడ్స్ అంటే హారిజాంటల్ గా ఉన్నవి. ఇవి పీరియడ్స్. ఇవి గ్రూప్స్. ఓకే, మనకు మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనేది ఇలా అకార్డింగ్ టు పీరియడ్స్ అండ్ గ్రూప్స్ అనేది అకార్డింగ్ టు అటామిక్ నెంబర్స్. ఇక్కడ అటామిక్ నెంబర్ 1 ఉందనుకో, ఇక్కడ 2, 3, 4 ఇలా 6, 7, 9, 9. మనకి ఎన్నెన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే ఫస్ట్ పీరియడ్ లో 2 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి, అవునా. ఫస్ట్ గ్రూప్ లో 2 ఎలిమెంట్స్, సెకండ్ గ్రూప్ లో 8 ఎలిమెంట్స్, థర్డ్ గ్రూప్ లో 1, 2, 3, 4, 5, 6, 7, 8. థర్డ్ గ్రూప్ లో కూడా 8 ఉంటాయి. ఫోర్త్ గ్రూప్ లో ఇవి 8 ప్లస్ ఇవి 10 అంటే 18 ఎలిమెంట్స్ ఉంటాయి. One minute. ఇది కూడా 18 అనేటువంటివి ఉంటాయి. ఇది 32. ఇది మనం లాంగెస్ట్ పీరియడ్ అని అంటాము, ఎందుకంటే 32 ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అందుకే లాంగెస్ట్ పీరియడ్. మనకి మరి ఈ గ్రూప్స్ ఉన్నాయి కదా, గ్రూప్స్ 18 గ్రూప్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క గ్రూప్ కి ఒక్కొక్క నిక్ నేమ్ అనేటువంటిది ఇచ్చేసారు.
ఒక్కొక్క గ్రూప్ కి ఒక్కొక్క నిక్ నేమ్ అనేటువంటిది ఇచ్చేసారు. గ్రూప్ 1 గ్రూప్ 1 అంటే ఎగ్జామ్ కాదు. గ్రూప్ 2, గ్రూప్ 3 to 12, గ్రూప్ 13, గ్రూప్ 14, 15, 16, 17, 18, 15, 16, 17, 18. ఈ గ్రూప్స్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ఇచ్చేసారు. 18 గ్రూప్స్ ఉన్నాయి కదా, 18 గ్రూప్స్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ అనేటువంటిది ఇచ్చేసారు. మరి ఫస్ట్ గ్రూప్ కి ఏమో ఆల్కాలీ మెటల్స్, సెకండ్ దానికి ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. 3 to 12 అన్నింటికి ఒకటే ఈ నేమ్ ఇచ్చేసారు. ట్రాన్సిషన్ మెటల్స్, ట్రాన్సిషన్ మెటల్స్ అనేది 3 to 12 గ్రూప్స్ కి నేమ్ అనేది పెట్టారు. బోరాన్ గ్రూప్, బోరాన్ ఫ్యామిలీ గ్రూప్ ఆర్ బోరాన్ ఫ్యామిలీ. 13th ఇగో ఇదేంటి 13th, ఇది బోరాన్ ఫ్యామిలీ. ఇది కార్బన్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అనే గుర్తు పెట్టుకోండి, కార్బన్ గ్రూప్ కాదు, కార్బన్ ఫ్యామిలీ. గ్రూప్ ఆర్ ఫ్యామిలీ ఏదన్నా ఏదైనా ఎక్కువ మోస్ట్లీగా ఫ్యామిలీ అని యూజ్ చేస్తారు. కార్బన్ తర్వాత మనకి చాలోజన్స్, చార్కోజన్స్ ముందు నైట్రోజన్ ఫ్యామిలీ. 16th గ్రూప్ ని చాల్కోజన్స్ అంటారు. 17th గ్రూప్ ని హాలోజన్స్ అంటారు. 18th గ్రూప్ ని నోబుల్ గ్యాస్ ఆర్ ఇనర్ట్ గ్యాస్ అని అంటారు. ఇలా ఒక్కొక్క గ్రూప్ కి ఒక్కొక్క నేమ్ అనేటువంటిది ఇచ్చేసారు. మనకి గ్రూప్ 1 సబ్ గ్రూప్స్ అని కూడా చెప్పిన కదా. 1A గ్రూప్ అంటారు. గ్రూప్ 2 ని 1B, 2A అంటారు. థర్డ్ గ్రూప్ టు 15th గ్రూప్ ని 3B2, 2B, 3B నుండి 2B వరకు, అంటే బి అనేటువంటివన్నీ దీంట్లోనే ఉంటాయి. 3 నుండి స్టార్ట్ అవుతుంది. 3 నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ 3 అయిపోయినాక 8th 9th గ్రూప్ నెంబర్ 8th 9th 10th ని 8th B అని అంటారు. గ్రూప్ 8th 9th 10th ని 8th B అని అంటారు. 13th గ్రూప్ ని ఏమంటారు? 1B. 13th గ్రూప్ ని 3A, 1B కాదు 3A. 14th 4A, 15th 5A, 16th
6A. 17th 7A. 18th 8A అంటారు. 8Bలో 8, 9 అండ్ 10 గ్రూప్స్. 8Bలో 3 గ్రూప్స్ ఉంటాయి. 3 గ్రూప్స్ కి 8B అనే నేమ్ ఇచ్చేసారు. సో అవర్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఈజ్ కంప్లీటెడ్. మనకి చాలా 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 ఇంపార్టెంట్ 6 మార్క్ క్వశ్చన్. ఇప్పుడు మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అయినా లేకపోతే నేను చెప్పే క్వశ్చన్ అయినా 6 మార్క్లో వస్తుంది. 6 మార్క్స్లో వస్తుంది. వాట్ ఈస్ అయోనైజేషన్ పొటెన్షియల్? అయోనైజేషన్ పొటెన్షియల్ అంటే ఏంటి? ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అయోనైజేషన్ పొటెన్షియల్. ఈ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. ఈవెన్ బిట్ పేపర్లో అయినా ఈ క్వశ్చన్ అనేది వస్తుంది. వాట్ ఈజ్ అయనైజేషన్ పొటెన్షియల్? అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఏంటి మరి? లాస్ట్ ఇయర్ 2025లో కూడా వచ్చింది తెలుసా ఇది? మీకు ఇది మార్క్స్ కట్గా మీకు ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ దీంట్లో డెఫినేషన్ ఒకటి రాయాలి, 5 పాయింట్స్ ఉంటాయి. 5 రాస్తే 5 మార్క్స్ అనేటివి పడతాయి. 4 రాస్తే 5 మార్క్స్, 5 రాస్తే 6 మార్క్స్ అని పడతాయి. ఇంక్లూడింగ్ డెఫినేషన్ రాసి ఇంకో మార్క్ యాడ్ అవుతుంది. 5 పాయింట్స్ రాస్తే 5 మార్క్స్ పడతాయి. 6 పాయింట్స్ ఉంటాయి ఇంక్లూడింగ్ డెఫినేషన్. ఈ 6 పాయింట్స్ లో 6 పాయింట్స్ రాసేసి 6 మార్క్స్. ఎన్ని పాయింట్స్ రాసేసి అన్ని మార్క్స్ అంతే. ఈవెన్ హెడ్డింగ్ అయినా పెట్టేసి వదిలిపెట్టేసండి, హాఫ్ మార్క్ అయినా పడుతుంది. అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ద ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ an ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ అంటే e⁻⁻n గా చెప్పొచ్చు. ఎగ్జామ్ లో షార్ట్ ఫామ్స్ అవాయిడ్ చేసినండి. ఇప్పుడు బోర్డు మీద అంటే నేను షార్ట్ ఫామ్స్ రాస్తున్నా, తొందర అయిపోవాలి. బట్ ఎగ్జామ్ లో షార్ట్ ఫామ్స్ యూజ్ చేసినండి. కొందరు ఇంగ్లీష్ లెటర్ దాదాపు ఇప్పుడు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫ్రమ్ తెలంగాణ ఆర్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం ఇట్సెల్ఫ్. మనకి ఎగ్జామినర్స్ అనే వాళ్ళు చాలా వరకు ఓల్డెన్ డేస్ లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేవు కాబట్టి తెలుగు మీడియంలో చదువుకున్నారు. బట్ వాళ్ళకి పేపర్ కరెక్షన్ అంటే ఎగ్జామినర్ డ్యూటీ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలక్ట్రాన్ అని ఇలా రాస్తే అర్థమవుతుందా? వాళ్ళ తెలుగు లాంగ్వేజ్ లో రాస్తే మనం ఇంగ్లీష్ లో ఎలక్ట్రాన్ అని ఇట్లా రాస్తే అర్థమవుతుందా? అర్థం కాదు, కొట్టిస్తాడు. అందుకే మీరు ఫుల్ ఫామ్స్ అనేవి యూజ్ చేసుకోవడమే బెటర్. షార్ట్ ఫామ్స్ కన్నా బెటర్ కాల్ కంపల్సరీ యూజ్ చేయాల్సిందే ఫుల్ ఫామ్స్. పేపర్లు ఏమైపోవు, 24 ఉంటాయి, 24 అడిషనల్స్ ఉంటాయి. ఫ్రమ్ outermost orbit or shell of neutral gaseous atom is called
ionization పొటెన్షియల్. అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఏం లేదు, కానీ 6 మార్క్స్ ఉన్నాయి. అయనైజేషన్ పొటెన్షియల్ అంటే అవుటర్ మోస్ట్ షెల్, అంటే ఇంత పెద్ద అవుటర్ మోస్ట్ షెల్ ఉంటుంది కదా, దీంట్లో నుండి ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి అయ్యే ఎనర్జీని అయోనైజేషన్ పొటెన్షియల్ అంటారు. టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద అవుటర్ మోస్ట్ షెల్ ఆర్ ఆర్బిట్ ఆఫ్ న్యూట్రల్ గ్యాసియస్ ఆటమ్. న్యూట్రల్ గ్యాసియస్ ఆటమ్ యొక్క అవుటర్ మోస్ట్ షెల్లో నుండి ఒక ఎలక్ట్రాన్ తీసేయడానికి రిక్వైర్డ్ అయ్యే ఎనర్జీని అయోనైజేషన్ పొటెన్షియల్ అంటారు. మరి ఈ అయోనైజేషన్ పొటెన్షియల్ ని కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తాయి. ఆ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్, మరి ఆ ఫ్యాక్టర్స్ ఏంటి? ఎఫెక్టింగ్ అయోనైజేషన్ పొటెన్షియల్. Factors affecting ionization potential. First, the atomic radius. అటామిక్ రేడి అంటే అటామిక్ రేడియస్ అనేది అయోనైజేషన్ పొటెన్షియల్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎలా? విత్ ఇంక్రీజ్ ఇన్ అటామిక్ రేడి. The attraction between the nucleus and outermost electron decreases with increase in ionization, with increase in atomic rate. The మనకి అటామిక్ రేడియస్ అంటే ఈ సెంటర్ది ఇదే చిన్నగా ఉండాల్సింది ఎంత పెద్దగా ఉందనుకో, అటామిక్ రేడియస్ అనేది ఎక్కువ ఉందనుకో, విత్ ఇంక్రీజ్ ఇన్ అటామిక్ రేడియస్ ద అట్రాక్షన్ బిట్వీన్ న్యూక్లియస్ కి ఉన్ను అవుటర్ మోస్ట్ షెల్ కి అట్రాక్షన్ అనేది తగ్గిపోతుంది. అటామిక్ రేడియస్ ఎక్కువ ఉంటే న్యూక్లియస్ కి ఉన్ను అవుటర్ మోస్ట్ షెల్ కి అట్రాక్షన్ అనేది తగ్గిపోతుంది. ఇది ఏం చేస్తుంది? అయోనైజేషన్ ఎనర్జీని తగ్గిస్తుంది. విత్ ఇంక్రీజ్ ఇన్ అటామిక్ రేడి ద అయోనైజేషన్ పొటెన్షియల్ డిక్రీజెస్. ఇది ఒక్క పాయింట్ రాసినా సరిపోతుంది. ఇంత రాస్తే ఇంకొంచెం మంచి ఇంప్రెషన్ పడుతుంది. ఇది ఒక్కటే రాసినామా అయినా మార్క్స్ పడతాయి, కానీ మనకి ఎగ్జామినర్ ని ఇంప్రెస్ చేయడం అనేది ఇంపార్టెంట్. మన ఎగ్జామినర్ ఎవరో తెలియదు, వాళ్ళ ఫేస్ కూడా చూడ, వాళ్ళ మేలా ఫీమేలా కూడా తెలియదు. దాంట్లో పైసలు పెట్టి అవి రాసి ఒక్కొక్క ఫెయిల్ కూడా చేస్తారు. అందుకే నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎగ్జామినర్ ఎట్టి పరిస్థితుల్లో ఇంప్రెస్ చేయాలి. వాళ్ళు చాలా స్ట్రెస్డ్గా ఉంటారు. వాళ్ళకి సంథింగ్ ఒక పేపర్ కరెక్షన్ చేస్తే 3 రూపీసా 4 రూపీసా అని గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. వాళ్ళు ఎన్ని పేపర్స్ కరెక్షన్ చేసి అంత మనీ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు తొందరగా
మీరు 10 years కష్టపడి చదివినదంతా వాళ్ళు 3 to 4 minutes కరెక్షన్ చేసేసి పడేస్తారు తెలుసా. 3 to 4 minutes అంతే. 3 hours రాసే ఎగ్జామ్ని 3 to 4 minutes కరెక్షన్ చేస్తారంటే అర్థం చేసుకోండి, వాళ్ళంతా డీప్గా చూడరు. బట్ మీ ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్, ఒక 5 పేపర్స్, అప్ టు 5 పేపర్స్ అనేది మీరు రైటింగ్, మీ బెస్ట్ హ్యాండ్ రైటింగ్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఉందా. నెక్స్ట్ పేపర్స్లో అంత చూడరు, డీప్గా చూడరు, ఇగ్నోర్ చేసేస్తారు. ఆన్సర్ తప్పకుండా మార్క్స్ పడే ఛాన్స్ ఉంటుంది మిత్రమా. లడ్డు కావాలన్న ఆయన అన్నట్టుంటారు కదా. ఫస్ట్ అటామిక్ రేడి తర్వాత మనకి 5 ఫ్యాక్టర్స్ అని చెప్పిన కదా. నెక్స్ట్ ఏంటంటే న్యూక్లియర్ చార్జ్. ఇది ఏమంతే లేదు. విత్ ఇంక్రీజ్ ఇన్ అటామిక్ రేడి ద అయనైజేషన్ పొటెన్షియల్ డిక్రీజ్. విత్ ఇంక్రీజ్ with increase in nuclear charge the ionization energy decreases. ఇది రాస్తే సరిపోతుంది. అయనైజేషన్ డిక్రీజెస్ ఎట్లా డిక్రీజ్ అవుతుంది రాస్తే కొంచెం మంచి మార్క్స్ పడడానికి ఛాన్స్ ఉంటుంది. న్యూక్లియర్ చార్జ్ the attraction between the nucleus and outermost shell, outermost electron increases. న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉందనుకో, ఇక్కడ న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉంటే అట్రాక్షన్ అనేది పెరుగుతుంది. అంటే ఇప్పుడు మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఒక ఫ్రెండ్ చాలా ప్రేమ చూపిస్తుంది, మిమ్మల్ని వదులుకోవాలనుకుంటలేడు. అదే న్యూక్లియర్ ఛార్జ్, మీరు ఒక ఫ్రెండ్ న్యూక్లియర్ ఛార్జ్ అది ఇంక్రీస్ అయితే ఇప్పుడు మీ ఎనిమీస్ ఉంటారు కదా, ఎనిమీస్ ఎనిమీస్ ఏం చేస్తారు, మిమ్మల్ని విడదీయాలని చూసినప్పుడు మీ ఇద్దరు బాండ్ న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉంది, మీ ఫ్రెండ్షిప్ పెరిగింది అనుకో, మిమ్మల్ని విడదీయలేరు కదా. అవుటర్ మోస్ట్ న్యూక్లియస్ నుండి అవుటర్ మోస్ట్ సెల్ కి మీ ఫ్రెండ్షిప్ అనేది చాలా ఎక్కువ ఉంది, దాన్ని విడదీయడం కష్టం. అట్రాక్షన్, మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంది. అందుకే అవుటర్ మోస్ట్ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్, ఇప్పుడు ఇక్కడ అట్రాక్షన్ ఎక్కువ ఉంటే దీన్ని తీయడానికి కొంచెం ఎక్కువ బలం కావాలి కదా మనకి. బలం అంటే మనం ఏం తీయలేము, అది కనిపించదు కానీ due to this more energy is required, due to this more energy is required to remove an electron. Hence, with increase in effective, hence with increase in nuclear charge, the ionization potential decreases. మనకు అయనైజేషన్ పొటెన్షియల్ అనేది తగ్గిపోతుంది, న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతాయి. ఈవెన్ ఈ ఒక్క పాయింట్ అన్న రాసేసేయండి. విత్ ఇంక్రీజింగ్ న్యూక్లియర్ ఛార్జ్ ద అయనైజేషన్ పొటెన్షియల్ డిక్రీజెస్. ఇది చాలా చాలా 6 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మొత్తం ఆన్సర్ నేర్చుకుంటే మంచిది. ఒక 5 minutes కూడా పట్టదు, ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇంకా 5 minutes కూడా పడుతుందా.
shielding effect. With increase in shielding effect, the ionization energy decreases. మీరు ఏది పెట్టుకోండి గుర్తు మన కోడ్ ఏంటిది చూద్దాం రండి. ఇది మొత్తం అయిపోయినాక చూద్దాం. ఫోర్త్ది పెనిట్రేటింగ్ ఎఫెక్ట్. పెనిట్రేటింగ్ ఎఫెక్ట్ అనేది పెనిట్రేటింగ్ ఎఫెక్ట్ పెరిగితే మనకు అయనైజేషన్ ఎనర్జీ మనకు పెనిట్రేటింగ్ ఎఫెక్ట్ రిప్రజెంట్ ద ఎబిలిటీ విత్ విచ్ ద ఆర్బిటల్ అట్రాక్ట్స్ అండ్ ఎలక్ట్రాన్. ఇది నేర్చుకోండి. విత్ ఇంక్రీజ్ ఇన్ పెనిట్రేటింగ్ effect the ionization potential also increase.
పెనిట్రేటింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అయితే అయనైజేషన్ పొటెన్షియల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. స్టెబిలిటీ ఆఫ్ కోడ్ ఇప్పుడు రాస్తున్నా చూడండి. సరే ఇది అయిపోయిందండి. మనకి దీని కోడ్ ఏంటంటే పాన్స్. జపాన్స్. మనకి ఫస్ట్ ఆహార పెట్టిన చూడు, ఫస్ట్ ఆరో వీటి గురించి రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు పెనిట్రేటింగ్ పవర్ ఇంక్రీజ్ అయిందనుకో అయనైజేషన్ పొటెన్షియల్ ఆల్సో ఇంక్రీజెస్. అదే స్టెబిలిటీ ఫ్యాక్టర్ అంటే స్టెబిలిటీ ఆఫ్ ద ఆర్బిటాల్ స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అయిందంటే మనకి అయనైజేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ది లాస్ట్ ది ఇంక్రీజెస్, మిడిల్ వన్ డిక్రీజెస్. పాన్స్ అనేది మన కోడ్. అటామిక్ గ్రేడ్ ఇంక్రీజ్ అయితే పొటెన్షియల్ అయనైజేషన్ పొటెన్షియల్ డిక్రీజ్ అవుతుంది. అదే న్యూక్లియర్ చార్జ్ ఇంక్రీజ్ అయినా అయనైజేషన్ పొటెన్షియల్ డిక్రీజ్ అవుతుంది. షీల్డింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అయినా అయనైజేషన్ పొటెన్షియల్ డిక్రీజ్ అవుతుంది. కోడ్ అయనైజేషన్ పొటెన్షియల్ కోడ్. కోడ్